ఏమమ్మా ఒక అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్ జరగరానిది. ఆ, పోలీస్ తప్పిదాలలో అది థియేటర్ మేనేజ్మెంట్ తప్పిదాలు, దానికి హీరోని విక్టిమ్ దోషం చేయటం పొరపాటు జరిగిపోయింది. అది అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఇది అనాదిగా వస్తున్న అలవాటు. ఏది సినిమా రిలీజ్ అయితే హీరో ఒక థియేటర్కి రావడం, అది నాటి రామారావు గారి రోజు నుంచి నేటి దగ్గర అన్ని చోట్ల వస్తూ ఉన్నాయి. అది హీరో రెస్పాన్సిబిలిటీ ఎవరు? హీరో వస్తున్నాడంటే దానికి తగిన అరేంజ్మెంట్స్ చేసుకునేది ఎవరైతే పిలుస్తారు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా మీరు పిలిస్తే వీఐపీని, ఆ వీఐపీకి కావాల్సిన అవసరాలు మీరు రెడీ చేస్తారు, లేదా వీఐపీనే మీరు రెడీ చేసుకున్నట్టు అంటాం కదా. సింపుల్ అది. అలాగే థియేటర్కి వచ్చాడు, వస్తున్నా అంటే జనాలు ఉన్నారంటే ఒక 6 గంటలు ఆగి రండి అంటే ఆగి వస్తాడు. లేదు అతను వచ్చేటప్పటికి జనాల్ని ఉంచకుండా థియేటర్లకు పంపించాం. గతంలో వెళ్ళేవాళ్ళం. ఏం చేసేవారు? మేము వెళ్ళేటప్పటికి టికెట్లు కొన్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయేవారు, బయట ఉండరు. లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు జనాలు మామూలు జనాలు ఉంటే టక్కన లోపలికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడేమో టికెట్ కొన్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళకుండా 700 మంది 800 బయటే ఉండటం, ఆ జనాభాను చూసి మిగతా ప్రైవేట్ జనం రావడం, ఏంటంటే అర్జున్ వస్తారా అని వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆగిపోవడం, ఇట్లా జరిగింది. అది చాలా రాజకీయ కుట్రేది. ఎట్లాగైనా వాళ్ళు ఆనందం తీరింది. ఒకరోజు అయినా 3 రోజులు పెట్టాలి మినిమం అనుకున్నారు. అది 3 రోజులు తిరగలేదు, కుదరలేదు. ఆఖరికి ఒక పూట అయినా పెట్టారు. ఒక రోజు కాబట్టి కనీసం ఒక పూట అయినా పెట్టి తృప్తి సురకానందం పొందారు అంతే. ఏమంటే ఫంక్షన్లో తెలంగాణ సీఎం అని పేరు గబుక్క మర్చిపోయాడు. పేరు అడిగాడు. అంటే నా పేరే తెలియదా నీకు? పేరే గుర్తులేదా? నా పేరు నిరంతరం నీకు గుర్తుండేలా చేస్తానని యాక్షన్ ఇది. కావాలి కాకపోతే ఎందుకమ్మా? ఇది శుక్రవారం పూట రావడం. ఎప్పుడో 5వ తారీఖు జరిగితే, 4వ తారీఖు తెల్లారి జరిగితే 13వ తారీఖు దాకా ఉండి, ఇది అందులో ఒక పక్క చనిపోయిన రేవతి వాళ్ళ నా హస్బెండ్, ఆయనదేమీ సంబంధం లేదు, నేను కేసు విత్డ్రా చేసుకుంటాను, అసలు ఆయనకు సంబంధం లేదు, ఆయన మేము పడిన సమస్య అది, జనాలు తొక్కిడట, ఆయనకేం సంబంధం, ఆయన తప్పే లేదు, మేము వాపసు కూడా తీసుకోవడానికి కేసు అని చెప్తున్నాడు. ఇంత జరుగుతూ ఉంటే బాధితులే ఆయనది లేదని చెప్తూ ఉంటే ఎందుకు తీసుకెళ్ళారు? పోలీసులు ఎవరో ఒత్తిడి లేకపోతే చేయరు ఆ పనులు. ఒత్తిడి లేకపోతే, పైనుంచి ఒత్తిడి లేదని చేయరు. ఆ ఒత్తిడి ఉంది అనేది అర్థమవుతుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు. 2 కారణాలు ఉన్నాయి. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నా పేరే గుర్తులేదా, ఆ పేరు గుర్తుండేలా చేస్తానని ఒకటి ఉండాలి. రెండోది, తన పేరు, సీఎం పేరు గతంలో తెలంగాణ సీఎం అంటే దేశమంతా తెలుసు. ఇవాళ తెలంగాణ సీఎం అంటే పక్కన 2-3 రాష్ట్రాలు తప్పితే దేశమంతా తెలియదు. సో దేశమంతా తన పేరు మారుమోగాలని ఒక నేషనల్ హీరోని అటాక్ ఇస్తే దేశమంతా, నేను చూడండి మొత్తం దేశంలో మలయాళం ఛానల్ ఏంటి, భోజ్పూరి ఛానల్ ఏంటి, దేశం మొత్తం అన్ని ఛానల్లో అరెస్టు. ఆంధ్రప్రదేశ్ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన పేరు దేశమంతా పాపులర్. ఈ 2 కారణాల కన్నా నాకేం మించి కనపట్ల, వేరే కారణాలు కనపట్ల. అది ఇంటెన్షనల్గా చేశారు. ఓకే, ఏం చేస్తే ఏం లాభం? ఇంకా పెరిగాడు. అల్లు అర్జున్కి ఉన్న నరదృష్టి ఉన్నది పోయింది. అల్లు అర్జున్ 12,000 థియేటర్లో రిలీజ్ చేశారు, నేషనల్ అవార్డు కొట్టాడు అని అందరూ పైకి ఎత్తుతున్నారు. దాని మీద అసూయపడేవాళ్ళు, ద్వేషపడేవాళ్ళు, ఈర్ష్యపడేవాళ్ళు ఉన్నారు. అందరు కనుదృష్టి, ఆ కనుదృష్టి దీంతో పోయింది. అతని మీద పడ్డ కనుదృష్టి, అతని ఆ దృష్టి అంటారు కదా, ఆ దృష్టి ఈ దెబ్బతోటి పోయిందని నా లెక్క, అంతే.